కూర్చోండి. కూర్చోండి. తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. లేడీ కానిస్టేబుల్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మహిళా కానిస్టేబుల్ పక్కన పెట్టండి. ఓకే, పర్లేదు పర్లేదు, దిస్ మచ్ ఇస్ ఫైన్. ఓకే, మీరు ఫస్ట్ ఫోటో తీసేసుకోండి. రైట్, ఓకే, తీసుకెళ్ళండి. అవునండి. అప్పుడు మీరు ఎందుకు ఉంచుకోలేదు మరి? అప్పుడు దే హ్యావ్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ పర్టికులర్గా ఆ ఊరు వాళ్ళకు కూడా ఐడియా లేదు ఇక్కడ అక్కడ బాడీ ఉంది అని. ఆ టీమ్స్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన తర్వాత క్లూస్ ఆ పర్టికులర్గా ఆ లొకేషన్లో ఉన్నట్టు చెప్పిన తర్వాత సర్చ్ టీమ్స్ని పంపించాము. అప్పుడు ఆ లొకేషన్లో వీ హ్యావ్ సెక్యూర్డ్ ఓపెన్ లొకేషన్లో ఫస్ట్, అంటే ఓపెన్ కాదు ఐసోలేటెడే, కానీ ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ రోడ్ సైడే కాబట్టి దొరికింది. ఫస్ట్ కేసు, దాని ముందు కేసులో బాడీ సెక్యూర్ అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళు చూసుకున్న లొకేషన్ చాలా ఇంటీరియర్ ఇన్సైడ్. ఐడెంటిఫై చేసే విక్టిమ్స్ కూడా హైట్లో కొంచెం తక్కువ, 5 feet కన్నా తక్కువ ఉన్న విక్టిమ్స్. అలానే బాడీ వెయిట్ కూడా అన్ని రకాలుగా ఈ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ లాగా చేపించి, అంటే ఇవన్నీ కూడా ఎట్లా చేపియాలి అది అన్నీ కూడా. నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ నుంచి ఊర్లోకి వెళ్ళాలి. కొంచెం వేసిన తర్వాత తర్వాత ఆమె ఇంటి ఓనర్ రామరెడ్డి గారికి ఇంటి కిరాయి 1000 రూపాయలు పే చేసి, అంటే అక్కడ నుండి అక్యూజ్డ్ ఇల్లు జస్ట్ 120 meters అక్కడ మిస్సింగ్ ఉంది. కానీ లాస్ట్ విజిబుల్ ఇక్కడే 6:14 సాయంత్రం 8:11 పెట్రోల్ పోయించుకుంటుంది. భూంపల్లిలోనే, భూంపల్లిలోనే. 8:44 పెట్రోల్ పోసుకుంటుంది. క్యాన్ ఉంది ముందర, రెడ్ కలర్ బ్యాగ్లో కనపడకుండా ఓన్లీ క్యాన్ మూతి. 53 నిమిషాలకి జ్యువెలరీ షాప్లో బాడీగా డిస్పోజ్ కాలేదు, కాల్చలే. షాప్ ఒంటి మీద నగలు తీసుకుపోయి అమ్మేస్తూనే ఉంది షాప్లో. అదే రోజు డెడ్ బాడీ ఆమె ఇంట్లో కిరాణా షాప్లో ఉంది. బాడీ ఇంట్లో ఉండగానే ఒంటి మీద ఆభరణాలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంది షాప్లో, భూపల్లిలోనే. ఇది కూడా ఇప్పుడు డెడ్ బాడీ తీసుకుని వెళ్తుంటారు. 2-3 వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ చిన్న గల్పు వాళ్ళిద్దరు, కొడుకు తల్లి. ముందర పెట్టుకుంటాడు మూట, అదే వెనకాల ఇట్లా పట్టుకుని ఉంది. బ్యాగ్ కనబడుతుంది కదా, పెద్ద బ్యాగ్ ముందర క్లియర్గా. లైట్ ఆఫ్ చేస్తాడు, చూసారా? బైక్ లైట్ ఆఫ్ చేశాడు, అబ్జర్వ్ చేశారా? సో దట్ ఇస్ మనకు తెలుసు. మామ్ కూడా కప్పుకుంటాడు, చేయబెట్టుకుంటున్నాడు. అన్ని తెలుసు అండి వాళ్ళకి. సీసీఎం మామ్ కూడా ఫేస్ మీద ఇట్లా ఉంది. ఆమె ఆల్మోస్ట్ ఆల్ కోమాలోకి వెళ్ళిపోయింది. 3 days వరకు కోమాలో ఉంది. 3 months పట్టింది మాట్లాడడానికి ఆమె ఒక్కొక్క వర్డ్. ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ కాదు. బాడీ డెడ్ బాడీ తీసుకుపోయింది అన్నీ కూడా ఇదే. అంటే ఎవరు సస్పెక్ట్ కూడా చేయరు ఎక్సెల్ బైక్ మీద. సో లాస్ట్ సండే మాకు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దుబ్బాక పిఎస్ లిమిట్స్లో రామక్కపేట్ విలేజ్, ఒక విలేజ్ రోడ్కి ఆనుకొని మట్టి ఏరియాలో ఒక బర్న్డ్ కండిషన్లో ఒక ఉమెన్ది డెడ్ బాడీ మాకు దొరికింది. లోకల్ విలేజర్స్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మొత్తం ఆ ఏరియాలో విజిట్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో స్టార్ట్ చేసాం. ఆ కేసు దుబ్బాక పిఎస్లో రిజిస్టర్ అయింది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఆ ఉమెన్ గురించి దాని డీటెయిల్స్, ఎస్పెషలీ బాడీని అబ్జర్వ్ చేస్తే ఫేస్ వరకు కొంచెం విజిబిలిటీ ఉంది, ఇంకా బర్న్ అవ్వలేదు.
కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ ఇన్ హైలీ బర్న్ కండిషన్. సో ఆ ఫేస్ ఇమేజ్తోనే అన్ని జగల్స్ ఫొటోస్ కూడా సర్క్యులేట్ చేసి అలానే లోకల్ ఇన్పుట్తో ఫస్ట్ ఇనిషియలీ ఆమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేశాము. సో భూంపల్లి నేటివ్గా డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో తన ఉంటుందని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హర్ ఫస్ట్ విక్టిమ్ని. సో అతికం విజయ of Bhumpalli village, that is she was first identified. So మనకన్నా ఫర్దర్ దాని తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగింది, హౌ బాడీ అక్కడ వరకు ఎట్లా వచ్చింది. సో ఈ క్రమంలో వీ హ్యావ్ ఫార్మ్డ్ మల్టిపుల్ టీమ్స్ ఫ్రమ్ సిద్దిపేట్ పోలీస్. దీంట్లో CCS టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ లోకల్ సిద్దిపేట్ డివిజన్ క్రైమ్ టీమ్స్ అలాంగ్ విత్ క్రైమ్ కానిస్టేబుల్స్ ఆఫ్ అదర్ పోలీస్ స్టేషన్స్తో పాటు మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి ఆ ఏరియాని కంప్లీట్లీ CCTV వైజ్ అలానే లోకల్ రూట్స్, లోకల్లో ఉన్న షాప్స్ అన్ని రకాలుగా ఒక కంప్లీట్ ఏరియాని సర్వేలెన్స్ నెట్వర్క్ని చెక్ చేస్తాం జరిగింది. సో దాంట్లో త్రూ CCTVs పర్టికులర్గా ఈ కేసులో త్రూ CCTVsతో మాకు ఈ అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేస్తాము. సో అక్యూజ్డ్ వచ్చేసి రజిత అని, చకలి రజిత అండ్ తన కొడుకు జువెనైల్ ఉన్నారు, ఆయన మైనర్. వీళ్ళిద్దరూ సస్పిషియస్గా CCTVsలో క్యాప్చర్ అయ్యారు. అలా మూవ్మెంట్ సస్పిషియస్గా ఉండింది. వీ విల్ షేర్ ద ఫుటేజ్ ఆల్సో, మీకు చూపిస్తాం. సో పెట్రోల్ పంప్ నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ తీసుకుంటున్నట్టు, అలానే ఒక హెవీ బ్యాగ్ని, ఒక పెద్ద సైజ్ బ్యాగ్ని బైక్ మీద తీసుకొని వెళ్తున్నట్టు, అలానే విక్టిమ్ని కూడా, మా మెయిన్ విక్టిమ్, ఈ కేసులో ఉన్న విక్టిమ్ కూడా తన మూవ్మెంట్ కూడా CCTVsలో ట్రాక్ చేశాము. 2 BHKs దగ్గర CCTV ఇన్స్టాలేషన్ ఉంది. సో అక్కడి నుంచి ట్రాక్ చేస్తూ ఆమె మూవ్మెంట్ని కంప్లీట్లీ ఆమె హౌస్ని ఎప్పటి నుంచి బయటకు వెళ్ళింది అండ్ మళ్ళీ రిటర్న్ రూట్లో ఎక్కడి వరకు లాస్ట్ షీ వాజ్ ఫౌండ్ అది కూడా ట్రాక్ చేసుకుంటూ చూస్తే ఒక లాస్ట్ 100 మీటర్ స్ట్రెచ్ ఎక్కడ తన క్యాప్చర్ అవ్వాలా ఆ 100 మీటర్ స్ట్రెచ్లో CCTVలో కనపడలేదు మూవ్మెంట్ తనది, విక్టిమ్ది. సో ఆ 150 మీటర్ స్ట్రెచ్లో చెక్ చేస్తే ఈ అక్యూజ్డ్ వాళ్ళది ఒక టీ షాప్ ఉంది, టీ స్టాల్ లాంటి కిరాణా షాప్ లాంటి షాప్ ఉంది. సో అన్ని రకాలుగా సస్పిషన్ ఈ ఇద్దరి పైననే, ఈ పర్టికులర్గా ఈ లేడీ అక్యూజ్డ్ రజిత పైననే సస్పిషియస్గా ఉన్నప్పుడు అన్ని రకాలుగా చెక్ చేసుకుంటే వీ హ్యావ్ ఇంటరోగేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ సెక్యూర్డ్ ద డీటెయిల్స్ ఈ కేసులో. సో బేసిక్లీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక ఏరియాలోనే ఉంటారు, సేమ్ 2 BHK హౌసెస్, నోన్ టు ఈచ్ అదర్. విక్టిమ్ కూడా ఫ్రీక్వెంట్గా అక్యూజ్డ్ టీ స్టాల్కి, ఆ షాప్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో పరిచయాలు ఉన్నాయి, అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్ని మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్తో దే హ్యావ్ కిల్డ్ హర్ అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఓన్లీ. దాన్ని చంపేసి విక్టిమ్ని, దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్ళి ఈ పర్టికులర్గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్ళి ఫ్యూల్ పోసి కాల్చేశారు. దట్ నైట్ లిటిల్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో విత్ దాట్ ఓన్లీ మాకు క్లూస్ అండ్ అన్నీ దొరికినాయి. సో ఫర్దర్ ఇంటరోగేషన్లో చాలా షాకింగ్గా మాకు ఏం తెలిసిందంటే ఇది ఒక వన్ టైం మర్డర్ కాదు, దీంట్లో స్పెసిఫిక్ మోటివ్స్ యూజువల్ మర్డర్లో ఉన్న లాంటి మోటివ్స్ లేవు, ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఇది. అండ్ సేమ్ అక్యూజ్డ్ ఈ దిస్ ఇయర్ మేలో కూడా సేమ్ ఒఫెన్స్ చేశారు. దిస్ ఇయర్ మేలో సెకండ్ విక్టిమ్ కుంటా రేఖ అని, రెసిడెంట్ ఆఫ్ దట్ సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 26 years old లేడీ. ఆమె కూడా ఇట్లానే సేమ్ ఫ్రీక్వెంట్గా వీళ్ళ టీ స్టాల్కి వస్తుంటారు. సో ఆమెని కూడా పర్టికులర్గా ఓన్లీ ఫర్ దిస్ గోల్డ్, ఈ ఈజీ మనీని ఆశించి, తన పైన ఉన్న గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ని ఆశించి ఇదే సేమ్ ప్యాటర్న్లో ఆమె అక్కడికి వచ్చినప్పుడు, స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని చంపేసి దెన్ వాళ్ళ బాడీని తీసుకెళ్ళి ఈ అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియాలో
డిస్పోజ్ ఆఫ్ చేశారు. సో వీళ్ళ ఎమో ఎట్లా ఉంది అంటే పర్టికులర్గా దే విల్ ఐడెంటిఫై విక్టిమ్స్ ఎవరి గురించి వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు, అంటే వాళ్ళతో ముందు పరిచయాలు ఉన్న డీటెయిల్స్ని చూస్తూ సో దట్ మళ్ళీ క్రైమ్ని కవరప్ చేస్తానికి ఈజీగా ఉండటానికి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఎవరితో గొడవలు ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ వెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు సస్పిషన్ వీళ్ళపైన రాదు, అక్యూజ్డ్ పైకి రాదు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విక్టిమ్స్కి వేరే వాళ్ళతో చాలామందితో ఎనిమిటీ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తగాదాలు ఉండొచ్చు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించి టీ స్టాల్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని. ఇంకా షాకింగ్గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 4 పీపుల్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా చంపాలని. అలానే లాస్ట్ ఇయర్ మేలో ఒక రాబరీ జరిగింది ఆ ఏరియాలో. ఆ రాబరీ కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాబరీలో ఉన్న విక్టిమ్ అన్నపూర్ణ అని, ఇప్పుడు ప్రెసెంట్లీ సర్పంచ్ వాళ్ళ భార్య. సో లాస్ట్ ఇయర్ తన కూడా వాళ్ళ ఫీల్డ్స్ దగ్గర మార్నింగ్ వాక్ కోసం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్ళినప్పుడు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వచ్చి తన మెడలో ఉన్న పుస్తక తాడు స్నాచ్ చేశారని కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. సో దాంట్లో కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎంటైర్ మాస్టర్ మైండ్ ఇస్ దిస్ లేడీ రజిత, అండ్ వాళ్ళ సన్తో ఇది ఎగ్జిక్యూట్ చేపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ సన్ కూడా మైనర్, కానీ ఆయనని అన్ని రకాలుగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఆయన ఒక అకంప్లిస్గా మార్చుకుంటూ, స్పెసిఫిక్గా ఒక బాడీ బిల్డింగ్ని, ఒక బాడీ ఫిజిక్ని పెంచడానికి ఒక స్పెసిఫిక్ జిమ్ లాగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయించి మంచిగా ఒక బాడీ బిల్డర్ లాగా ఒక బాడీలో స్ట్రెంగ్త్ పెంచాలని ఆ యాంగిల్ నుంచి కూడా ఆ అబ్బాయిని ప్రిపేర్ చేస్తూ ఈ అన్ని ఒఫెన్సెస్కి తనకు ఒక మంచి అకంప్లిస్ లాగా తయారు చేయించుకుంది. తన చిన్న ఏజ్ని కూడా చూడకుండా ఈ తల్లియే ఆ కొడుకుని ఇట్లా కంప్లీట్లీ ఒక మర్డర్ చేస్తానికి ఒక ఆయుధంగా షీ హ్యాస్ కన్వర్టెడ్. సో ఇప్పుడు ప్రెసెంట్లీ దిస్ కేస్ 3 కేసెస్ ఇప్పుడు లాస్ట్ సండే అయిన మర్డర్ కేస్, దెన్ మేలో అప్పుడు రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేస్. ఆ కేసులో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము అదే ఏరియాలో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐఓస్ని ఆఫీసర్స్ని మిస్లీడ్ చేస్తానికి కూడా ఈమె వేరే యూజువల్లీ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటుంటాం వాట్ హెస్ హ్యాపెండ్ అని అడుగుతానికి వెళ్ళినప్పుడు ఈమె కూడా ఒక విట్నెస్ లాగా అప్పుడున్న ఆ విక్టిమ్ లేడీ పైన తనకి వేరే పరిచయాలు ఉన్నాయి, ఇంకెక్కడన్నా వెళ్ళి ఉండొచ్చు అని ఇట్లా మిస్లీడ్ చేసింది అప్పుడు కూడా ఇన్వెస్టిగేటర్స్ని. ఈ కేసులో కూడా ఇనిషియల్గా ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటున్నప్పుడు కూడా మా ఇన్వెస్టిగేటర్స్ని కూడా ఈ అక్యూజ్డ్ ఇనిషియలీ మిస్లీడ్ చేసింది. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫీల్డ్ ఎవిడెన్స్ని కంప్లీట్గా పరిశీలిస్తే ఈ కేసులో క్లారిటీగా వీళ్ళ రోల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ పర్టికులర్గా ఇప్పుడు రికవరీలో వీ హ్యావ్ రికవర్డ్ 10 lakhs worth gold and silver ornaments, 5.61 tulas gold and 53 tulas of silver దీంట్లో రికవర్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ అయిన రాబరీ కేసులో అది ఎక్కడ డిస్పోజ్ చేసిందో వీఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ దాన్ని కూడా ఆన్ రికార్డ్ తీసుకొని వస్తాము. ఏ బైక్ని వీళ్ళు యూటిలైజ్ చేశారో ఈ ఒఫెన్స్లో బాడీ డిస్పోజ్ చేస్తానికి ఆ బైక్ కూడా ఇప్పుడు వీ హ్యావ్ సీజ్డ్. అండ్ అలానే 2 మొబైల్ ఫోన్స్ కూడా ఈ కేసులో యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ కూడా. ఈ అక్యూజ్డ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఈజ్ అ పేషెంట్, ఈజ్ బెడ్ రిడన్ కండిషన్లో ఉన్నారు. సో ప్రెజెంట్లీ అయితే ఆయన రోల్ ఈ మ్యాటర్లో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈ కేసులో వాట్ ఈస్ మోర్ షాకింగ్ ఈజ్ ఏంటంటే సీరియల్ మర్డర్స్ అంటారు యూజువలీ, ఇట్లాంటి ఏమీ పర్సనల్ మోటివ్స్ లేకుండా పర్టికులర్గా విక్టిమ్స్ని టార్గెట్ చేస్తూ సీరియల్ మర్డర్ లాగా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆ ఊరిని, ఆ విలేజ్ని, ఆ ప్రాంతాన్ని అట్లా చూస్తుంటే నోబడీ కూడా గెస్ట్ ఇది ఇట్లా మైండ్ సెట్తో వాళ్ళు ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని. సో 1 week లోపలనే చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అన్ని రకాలుగా ఎవిడెన్సెస్ని సెక్యూర్ చేస్తూ our team has done a very good job. So for this, once again I congratulate our local Dubbaka police as well as Bompalli
crime teams of Siddipet and CCS and task force teams also. సో ఈ ఆన్లైన్ కూడా బాగా క్రైమ్ సిరీస్ చూస్తాము, దాంట్లో ఎట్లా చేస్తున్నారు, ఎట్లా డిటెక్షన్స్ అవుతున్నాయి, ఎట్లా అవాయిడ్ చేయాలా, ఇట్లాంటి దాని మీద కూడా చాలా క్వెరీస్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సో చాలా ప్లాన్డ్గా ఇన్ అ వెరీ కోల్డ్ బ్లడెడ్ మేనర్ ఆఫ్ సెలెక్టింగ్ ద విక్టిమ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఎగ్జిక్యూటింగ్ ద మర్డర్, దెన్ డిస్పోజింగ్ ఆఫ్ ద బాడీ కూడా చాలా ప్లాన్ చేసి ప్రొఫెషనల్గా ఎగ్జిక్యూట్ చేసిన మ్యాటర్ అండి ఇది. ఇండియాలో రీసెంట్గానే 2 విలేజెస్లో కెమెరాస్ పెట్టించాము. ఆ 2 విలేజ్ కెమెరాస్తోనే ఈ కేస్ని ఇంత క్లియర్గా వీ హ్యావ్ మేనేజ్ టు డిటెక్ట్. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఇన్ సిద్దిపేట్, మీరు మీ హోమ్స్కి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, అలానే సర్పంచులు కూడా ఊర్లో మెయిన్ ఎంట్రీస్, ఎగ్జిట్స్ అండ్ కామన్ ఏరియాస్ ఎక్కడ పబ్లిక్ మూవ్మెంట్ హెవీ ఉంటుందో ఆ ఏరియాస్లో కెమెరాస్ పెట్టించుకోండి. అవి పెట్టుకుంటే ఇట్లాంటి ఐసోలేటెడ్ ఏరియాస్లో కూడా ఏమైనా క్రైమ్స్ జరిగితే డిటెక్ట్ అయ్యడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది, రైట్.